బోధకులు అభ్యాసకుల నడుమ ఉత్పన్నమయ్యే వ్యత్యాసాన్ని సరిచేయగలిగినప్పుడే ఆశించిన స్థాయిలో విద్యా ప్రమాణాలను సాధించవచ్చని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సూచించారు. ఎఫ్ఎల్ఎన్ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. తరగతిలో వెనుకబడిన అభ్యాసకులను గుర్తించి బోధనోపకరణాలను వినియోగించడం ద్వారా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయవచ్చన్నారు. తద్వారా స్లో లెర్నర్స్ ను సైతం ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు టీఎల్ఎం ఎంతో కీలకంగా మారుతుందన్నారు. ఇలా ప్రతిదినం అభ్యాసనం చేయగలిగితే ప్రాథమిక స్థాయిని పటిష్టపరచవచ్చన్నారు. ప్రవేశాలు కూడా పెరుగుతాయన్నారు. ఉపాధ్యాయ వృత్తికి మనుగడ ఉంటుందన్నారు. ఈ దశలో ఉపాధ్యాయుడే మూల స్తంభమని, విద్యార్థితో స్నేహపూర్వకంగా మెలగాలని, పిల్లలను నామవాచకాలతో సంభాషించాలే తప్ప సరిపోల్చకూడదని స్పష్టం చేశారు. అనంతరం నమూనాలను బాగా తయారు చేసిన ఉపాధ్యాయుల నమూనాలను ప్రతి ఒక్కటి పరిశీలించి ఉపాధ్యాయులను అభినందించారు. ఇలాంటి బోధన అభ్యాసన సామాగ్రి ప్రతి ఒక్కరి పాఠశాలలో వినియోగించాలని కోరారు. ఈ 6 రోజుల శిక్షణ కార్యక్రమంపై అభిప్రాయాలు జిల్లా విద్యాశాఖ అధికారి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని ఉపాధ్యాయులు తెలపడం జరిగింది. ఈ 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో అమలయ్యేటట్టు చూడాలని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ షేక్ రఫీ అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కేఆర్పీలు, డిఆర్పీలు, ప్రథమ్ జిల్లా కోఆర్డినేటర్ దావూద్, జిల్లా నుంచి హాజరైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లాస్ట్ లో మేడం భగత్ సింగ్ గ్రూప్ అంటారు. కానీ ఎవరినట్టు చూపించేసింది, అంతా డాన్స్ చూపించేసింది, మ్యాథ్స్ చూపించేసింది అని ఒక న్యూస్ రీడర్ లాగా చెప్పేసింది మేడం మొత్తం. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఈ ప్లాట్ఫామ్ అనేది నిజంగా మన టీచర్స్ ఉన్నటువంటి రిలేషన్స్ స్ట్రెంథన్ కానీ ఒకరి ఐడియాలజీ ఒకరు షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. దీని ద్వారా కొత్త ఇనిషియేటివ్స్ వాళ్ళు చేస్తే మీరు నేర్చుకోవచ్చు, మీరు చేస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇవన్నీ వెళ్ళి మన స్కూల్లో ప్రొజెక్ట్ చేసి మన పిల్లలను రాబోయే రోజుల్లో నిజంగా ఆ పిల్లలకు చెప్పినంత ఆనందం వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్ చూస్తే ఆనందం పోటీ ఉండదమ్మా. నేను చూశాను 2-3 స్కూళ్ళకు విజిట్ చేస్తే ఒక పాప నాతో పావుగంట కొట్లాడింది ఒక మ్యాథ్స్ ప్రాబ్లం గురించి. పావుగంట ఆర్గ్యూ చేసింది. లాస్ట్ సార్ నాతో పరిగెత్తా సార్ చూసుకుందాం సార్ అంటుండే. ఒక్కొసిగిలో ఒక పాప రండి సార్ అయినా రైటింగ్ క్లాస్ పెట్టేందుకు ఒప్పుకోలేదు. నాలాగా రాస్తావు సార్ రైటింగ్ రాసారని పోటీ పెట్టుకుంది. మళ్ళీ రైటింగ్ కూడా రాసిన పోటీ అయినా తగ్గట్లే. అట్లా అన్నింటిలో ఓడిపోతావు దాంట్లో. ఇంకా లాస్ట్ మీటింగ్ తగ్గి ఆ పిల్లల్ని గెలిపిస్తే అప్పుడు సాటిస్ఫై. సార్ ఇట్లనిది సార్ ఇంత ఛాలెంజ్ చేసిన 540 తెచ్చుకుంటా సార్ అని ఇట్లా చిటికేసి నాకు నేను నెంబర్ ఇవ్వండి. పాప ఇచ్చింది 540 వచ్చినాయి, నేను గిఫ్ట్ ఇస్తాను 5,000 ఇచ్చిన పాపకి. అదే పిల్లలు 5,000 తీసుకొచ్చాను. అంటే ఆ పిల్లలు అంత బోల్డ్గా మనకు ఇంపాక్ట్ అవుతున్నారంటే ఆ పిల్లలకు టీచర్లకు ఎంత అనుసంధానం ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. అటువంటి రిలేషన్ టీచర్కు పిల్లలకు ఉందంటే మన సక్సెస్ఫుల్ టీచర్స్. ఈ యాక్టివిటీ చేస్తే ఏ స్టూడెంట్ అయినా మీకు ఫ్లాట్గా వస్తుంది. సో హ్యాపీ టు సీ ఆల్ ద టీచర్స్ ఇన్ a very good platform and really thank you to everyone. Once again we will meet you in any platform, in virtual platforms. Thank you. Sir, thank you so much sir. చాలా పేషెంట్గా సార్కి కలెక్టర్ సార్తో మీటింగ్ ఉన్నా కూడా మీటింగ్ని కూడా కొంచెం డిలే చేసి చాలా అంటే నేను ఫాస్ట్గా వెళ్దామన్నా కూడా సార్ చాలా ఓపికగా నిలబడుకొని అన్నీ విన్నారు. అందరు చెప్పింది సార్. వన్స్ అగైన్ మా డిఆర్పీస్, కేఆర్పీస్, పార్టిసిపెంట్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎఫ్ఎల్ఎన్ ఖచ్చితంగా గట్టిగా చెప్తాను.